హాయ్. ఈ రోజున ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్లోని ఒకటైన ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ మీద ఇవాళ మనం మాట్లాడుకుందాం. టాపిక్ పేరు ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్. సో మనకు టైటిల్లో ఉన్నట్టుగా, చాప్టర్ టైటిల్లో ఉన్నట్టుగా వర్బ్ అని ఉందా? సో ఆ వర్బ్కి ఒక ప్రిపోజిషన్ కానీ ఒక అడ్వర్బ్ని కానీ యాడ్ చేయడం ద్వారా నార్మల్ మీనింగ్ కాకుండా ఒక డిఫరెంట్ మీనింగ్ వచ్చే పదాలనే ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారు. ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. కీప్ అంటే అర్థం మనకు తెలుసు, ఉంచడం అని అర్థం. ఆన్ అంటే మీద, పైన అన్న అర్థాలు వస్తాయి సాధారణంగా. ఇదొక వర్బ్, ఇదొక ప్రిపోజిషన్. అయితే ఈ రెండింటినీ కలిపి రాయడం, కీప్ ఆన్ అనే పదం ఒక ఫ్రేజల్ వర్బ్గా వాడినప్పుడు సాధారణమైన అర్థం కీప్ అంటే ఉంచడం, ఆన్ అంటే మీద అని, మీద ఉంచడం అని వేరే ఏదైనా అర్థాలు రావచ్చేమో. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్, ఫ్రేజల్ వర్బ్గా దీని అర్థం తీసుకోవాల్సి వస్తే మనం కీప్ ఆన్ అంటే అర్థం కంటిన్యూ అని అర్థం వస్తుంది. అంటే కొనసాగించడం అన్న అర్థం వస్తుంది కీప్ ఆన్. సో దీన్ని ఫ్రేజల్ వర్బ్ అని అంటారు. టేక్ అంటే అర్థం మామూలుగా తీసుకో అని అర్థం, తినడం అని మీనింగ్ వస్తాయి. ఆఫ్టర్ అంటే అర్థం టేక్, ఆఫ్టర్ అంటే అర్థం తరువాత అని అర్థం. ఇది వర్బ్, ఇది ప్రిపోజిషన్. మరి ఈ రెండింటిని ఒక వర్బ్కి ఒక ప్రిపోజిషన్ని కానీ అడ్వర్బ్ని కానీ యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తే దాన్ని ఫ్రేజల్ వర్బ్స్ అంటారని ఒక డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ టేక్ ఆఫ్టర్ అనే పదాన్ని ఫ్రేజల్ వర్బ్గా తీసుకున్నప్పుడు దాని అర్థం ఏమొస్తుంది అంటే, టేక్ ఆఫ్టర్ అంటే పోలి ఉండడం అని అర్థం వస్తుంది. రిసెంబల్ అని అర్థం అంటే పోలికలు ఉండడం, ఒకరికి ఇంకొకరికి పోలికలు ఉండడం. పోలి ఉండడాన్ని టేక్ ఆఫ్టర్ అని అంటారు. సో అలా. సో కమ్ అంటే రావడం అని అర్థం. అక్రాస్ అంటే అడ్డంగా అని అర్థం, అడ్డముగా. కానీ కమ్ అక్రాస్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ తీసుకున్నప్పుడు ఫైండ్, బై ఛాన్స్, అనుకోకుండా కలవడం అన్న అర్థాన్ని మనకు వస్తుంది. సో ఫ్రేజల్ వర్బ్స్ అంటే మనం ఏ మీనింగ్ తీసుకోవచ్చు డిఫైన్ అంటే, ఒక వర్బ్కి ఒక ప్రిపోజిషన్ను కానీ అడ్వర్బ్ని కానీ కలపడం ద్వారా సాధారణ అర్థం కాకుండా ఒక ప్రత్యేకమైన అర్థం వస్తే అలాంటి వాటిని ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ నుంచి 2-3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి ఈ ఫ్రేజల్ వర్బ్స్ నెంబర్ ఇట్స్ ఎండ్లెస్, చాలా చాలా వేలలో ఉంటాయి. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినప్పుడు 2 లేదా 3 క్వశ్చన్స్కి మనం ప్రీవియస్ పేపర్స్ని గమనించి, ఇంకా ఇతర ఎగ్జామ్స్ పేపర్స్ని మనం గమనించి ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని కొన్ని మనం నేర్చుకున్నట్టయితే ఈ చాప్టర్ని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవచ్చు. సో ఇవాల్టి క్లాస్లో మనం అలాంటి కొన్ని ఇంపార్టెంట్ అయిన ఫ్రేజల్ వర్బ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పుకున్నాక ఆ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క అర్థాలని, ఆ ఫ్రేజల్ వర్బ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది యాక్ట్ ఫర్. యాక్ట్ ఫర్ అంటే అర్థం ఒకరికి బదులుగా నిర్వహించడం. అఫీషియేట్, అఫీషియేట్ అంటే ఒకరికి బదులుగా నిర్వహించడం అని అర్థం. యాక్ట్ ఫర్ ఒకరికి బదులుగా వాళ్ళు పనిని నిర్వహించడాన్ని యాక్ట్ ఫర్ అని అంటాం. అంటే అఫీషియేట్ అని అర్థం వస్తుంది, ఒకరికి బదులుగా ఇంకొకరు పనిని నిర్వహించటం అని అర్థం. బ్యాకప్ అనే ఒక ప్రిపోజిషన్, ఒక ఫ్రేజల్ వర్బ్ మనం తీసుకున్నట్టయితే
దీనికి అర్థం సపోర్ట్ అని వస్తుంది. సపోర్ట్ అంటే మద్దతునివ్వటం అని అర్థం. బ్యాకప్ అంటే అండగా ఉండడం, వెన్నంటి ఉండడం, మద్దతునివ్వటం అని మనం అర్థాన్ని తీసుకోవచ్చు. బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే పని చేయకుండా ఆగిపోవడం మధ్యలో. సో ఫెయిల్, మధ్యలో ఆగిపోవడం. బ్రేక్ డౌన్ అంటే ఫెయిల్ అవ్వటం, పని చేయకుండా ఆగిపోవడం అని అర్థం. బ్రేక్ ఇన్ ఆర్ బ్రేక్ ఇన్ టు అనే ఒక ఫ్రేజల్ వర్బ్కి అర్థం ఫోర్స్, ఎంటర్ బై ఫోర్స్ ఆర్ ఎంటర్ ఇల్లీగలీ అంటే బలవంతంగా చొరబడటం అని. కానీ ఎంటర్ ఇల్లీగలీ బలవంతంగా ప్రవేశించడం అని, దౌర్జన్యంగా ప్రవేశించడం అని అర్థాలు వస్తాయి. బ్రేక్ ఆఫ్ అంటే అర్థం స్టాప్ ఆర్ డిస్కంటిన్యూ అని అర్థం. అంటే ఆపివేయటం, ఆపడం. బ్రేక్ ఆఫ్ అంటే ఆపడం అని, అంతరాయం కలిగించడం అని. ఓకే, దాని అర్థం వస్తుంది. బ్రేకప్ అంటే ముగింపు పలకటం, ఎండ్ అని అర్థం. బ్రేకప్ అంటే ముగింపు పలకడం అని అర్థం తీసుకోవచ్చు. దానికి అర్థం మనం ఇంగ్లీష్లో అయితే ఎండ్ అనే అర్థం మనం తీసుకోవచ్చు. అలాగే బ్రింగ్ అప్ అంటే అర్థం పెంచటం, పోషించటం అన్న అర్థాలు మనకు వస్తాయి. సో రేర్, బ్రింగ్ అప్ అంటే రేర్ అని ఇంగ్లీష్లో అర్థం తీసుకుంటాం. పెంచటం, పోషించటం అన్న అర్థాలు మనం తీసుకుంటాం. అలాగే ఇంకొన్ని మనం చూసినట్టయితే కాల్ ఇన్ అంటే అర్థం పిలిపించడం. ఓకే, సో ఎవరినైనా పంపించి పిలిపించడం, వ్యక్తిని పిలిపించడం, దాన్ని సమన్ అని అంటాం. కాల్ ఇన్ అంటే అర్థం వ్యక్తిని పిలిపించటం, ఒక వ్యక్తిని పంపి అతన్ని పిలిపించటాన్ని సమన్ అని అంటాం. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయటం, క్యాన్సల్, బ్యాన్, ప్రొహిబిట్ అన్న అర్థాలు మనం తీసుకోవచ్చు. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయటం అని అర్థం. ఒక సమావేశాన్ని కానీ, ఒక వస్తువును కానీ, ఒక దేశాన్ని కానీ రద్దు చేయటం, ఒక జీవోని కానీ రద్దు చేయటం. క్యారీ ఆన్ అన్న ఒక ఫ్రేజల్ వర్బ్కి అర్థం మనం కంటిన్యూ అంటే కొనసాగించడం, ప్రొసీడ్, గో అహెడ్ అంటే ఇంకా ముందుకెళ్ళడం. క్యారీ ఆన్ చేస్తున్న పనిని ఆపకుండా సో ముందుకు తీసుకెళ్ళడం, చేయడాన్ని క్యారీ ఆన్ అని అంటాం. కమ్ అక్రాస్ అనే పదానికి అర్థం ఫైండ్ బై ఛాన్స్, కావాలని కాకుండా అనుకోకుండా దాన్ని తెలుసుకోవడం. ఫైండ్ బై ఛాన్స్, కమ్ అక్రాస్ అనుకోకుండా కలుసుకోవడం అన్న అర్థం కూడా మనం తీసుకోవచ్చు. కమ్ డౌన్ అంటే అర్థం కిందకు రావటం అని అర్థం, అంటే తగ్గిపోవడం అని అర్థం. సో ఒక వస్తువు ధర కానీ సో దాన్ని కమ్ డౌన్ అంటే మనం కిందకు రావడం అని, తగ్గిపోవడం అని మనం అర్థాలు తీసుకోవచ్చు. డై డౌన్, డిక్రీస్, సో ఇది కూడా తగ్గించటం అని అర్థం తీసుకోవచ్చు. డై డౌన్ అంటే డై అవుట్ అన్నదానికి డిసపియర్ గ్రాడ్యువలీ అంటే క్రమక్రమముగా కనుమరుగవ్వడం, నెమ్మదిగా కనిపించకుండా పోవడం, అంతరించడం లేదా కనిపించకుండా పోవడాన్ని డై అవుట్ అని అంటాం. డూ అవే విత్ అనే ఫ్రేజల్ వర్బ్కి మనం మీనింగ్ తీసుకుంటే వదిలిపెట్టడం, చంపటం అన్న అర్థాలు తీసుకుంటాం. దీనికి కిల్ అని, డిస్కార్డ్ అని మనం మీనింగ్స్ రాసుకోవచ్చు. డూ అవే విత్, డూ అవే విత్ అంటే కిల్, డిస్కార్డ్ అని చూసుకున్నాం. అదే డూ విత్ అంటే అర్థం మేనేజ్ అంటే నిర్వహించటం అని అర్థం. డ్రాప్ అవుట్ అంటే లీవ్ అంటే వదిలివేయటం అని అర్థం. డ్రాప్ అవుట్ అంటే లీవ్, వదిలివేయటం అని అర్థం. మరి ఇంకొన్ని పదాలు చూసినట్టయితే ఫాల్ ఇన్ విత్ అంటే అర్థం ఒక విషయాన్ని అంగీకరించటం. ఫాల్ ఇన్ విత్ అంటే ఆ విషయాన్ని అంగీకరించడాన్ని ఫాల్ ఇన్ విత్ అని అంటాం. ఫాల్ అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్కి అర్థాన్ని గొడవ పడడం, తగాదా పడడం, కొట్లాట పడడం. సో క్వారల్
అన్న అర్థంతో మనం ఫాల్ అవుట్ను మనం తీసుకుంటాం. గెట్ అహెడ్. సో గెట్ అహెడ్ అంటే ముందుకు కొనసాగడం, ముందుకు వెళ్ళడం. సో దాన్ని మనం సక్సీడ్ అని అంటే విజయం పొందడం అని, ప్రొసీడ్ అంటే ముందుకు వెళ్ళడం అని మనం తీసుకోవచ్చు. గెట్ అవే అంటే ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. గెట్ అవే అంటే ఎస్కేప్ తప్పించుకోవడం అని అర్థం. గెట్ ఇన్ అంటే లోపలికి రావడం అని అర్థం, ప్రవేశించడం అని అర్థం. గెట్ ఇన్ అంటే ఎంటర్ అనే అర్థం మనం తీసుకోవచ్చు. సో ఈ గెట్ ఇన్ అనే పదానికి అర్థం. గెట్ ఆన్, మేక్ ప్రోగ్రెస్ అని అర్థం. అంటే అర్థం సో అభివృద్ధిని సాధించడం, అభివృద్ధిని సాధించడాన్ని గెట్ ఆన్ అని అంటాం. గెట్ ఆన్ అంటే అర్థం మేక్ ప్రోగ్రెస్ అంటే అభివృద్ధిని సాధించటం అని అర్థం. గెట్ త్రూ అంటే పాస్ అవ్వడం. గెట్ త్రూ అంటే పాస్ అవ్వడం. ఓకే, గెట్ త్రూకి మీనింగ్ మనం సో సక్సెస్ అని తీసుకోవచ్చు. ఓకే, గెట్ త్రూ అనే దానికి మన అర్థం పాస్ అంటే సాల్వ్ చేయడం కానీ ముందుకెళ్ళడం కానీ తీసుకోవచ్చు. గెట్ త్రూ. రైట్. గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూట్, పంపిణీ చేయటం అని అర్థం. గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూట్ అని అర్థం, అంటే పంపిణీ చేయటం అని అర్థం. గివ్ అప్ ఒక బ్యాడ్ హ్యాబిట్ని కానీ ఒక జాబ్ని కానీ ఓకే రైట్ సో దాన్ని వదిలేయడాన్ని గివ్ అప్ అని అంటాం. గివ్ అప్ అంటే లీవ్ అంటే వదిలివేయటం అని అర్థం. అబాండన్ అన్న లీవ్ అన్న, అబాండన్ అన్న లీవ్ అన్న వదిలివేయటం అర్థం. లూజ్ హోప్ ఆఫ్ అంటే ఆశను వదులుకోవడాన్ని కూడా గివ్ అప్ అని మనం అంటాం. సో నెక్స్ట్ వర్డ్ తీసుకుంటే నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ గో అగెనెస్ట్ అంటే అర్థం ఒకదాన్ని వ్యతిరేకించటం. సో వ్యతిరేకించటాన్ని ఓకే సో విరుద్ధంగా ఉండటాన్ని బీ అపోజ్డ్ టు. సో వ్యతిరేకంగా ఉండడం, వ్యతిరేకించడాన్ని మనం గో అగెనెస్ట్ అని అంటాం. గో అలాంగ్ విత్ అంటే అకంపెనీ, ఒకరితో కలిసి వెళ్ళటం అకంపెనీ. గో అలాంగ్ విత్ అంటే గివింగ్ అ కంపెనీ అంటే ఒకరికి కంపెనీ ఇవ్వడం అని అర్థం, ఒకరితో కలిసి వెళ్ళడం అని అర్థం. గో అలాంగ్ విత్ అని. గో బ్యాక్ ఆన్ అంటే ఇచ్చిన మాట మీద నిలబడలేక వెనక్కి పోవడం. సో వెనక్కి తగ్గటం, దాన్ని ఫెయిల్ టు కీప్ ప్రామిస్ అని అంటాం. చేసిన వాగ్దానాన్ని, ఇచ్చిన మాటని నిలుపుకోలేక వెనక్కి తగ్గడాన్ని గో బ్యాక్ ఆన్ అని అంటాం.